హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ ఫ్రై రుచిగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలండి. నేను వీటికి సరిపడా 4 కోడిగుడ్లు తీసుకున్నాను. మా ఇంట్లో నేను 3-4 టైమ్స్ చేస్తానండి వీక్లీలో. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా బౌల్ పెట్టుకుని ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే ముద్ద ముద్దగా ఉండి అంత టేస్టీగా అనిపించదు. ఆయిల్ కొంచెం చూసుకుని వేసుకోవాలి, తక్కువే వేసుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇవి మరీ హైలో వద్దు, మరీ సిమ్లో వద్దు, మీడియంలో పెట్టండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. మరీ బాగా ఏం కాదు. నేను కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నానండి. అది మీ చాయిస్. మీరు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసేస్తున్నాను. వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. ఇవి కొంచెం మనం కొంచెం మంట కొంచెం పెంచుకోవచ్చండి. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి. అందుకని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మధ్య మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ అలా కనిపిస్తుంది అన్నమాట. బాగా ఫ్రై అవ్వే అవసరం ఏం లేదండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు మాత్రం ఫ్రై అయిపోవాలి. ఆనియన్స్ అంతగా ఏం ఫ్రై అవ్వండి. ఉల్లిపాయ ముక్కలు ఎందుకు ఫ్రై అవ్వంటే అవి నేను కొంచెం పెద్దగా కట్ చేశానండి. అవి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని కొంచెం పెద్దగా కట్ చేశాను అన్నమాట. తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి మనం. కారం కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మంచిగా అలాగ కలుపుకుంటూ తిప్పుకుంటూ మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలండి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత గుడ్లు పగలగొట్టుకుని, నేను 4 గుడ్లు తీసుకున్నానని చెప్పాను కదా, అవి పగలగొట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. అవి నేను ఇప్పుడు పోసేస్తున్నాను. ఇవి పోసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ దాన్ని కలపకుండా అలాగే ఉంచేసేయండి సిమ్లో పెట్టుకుని. ఒక 5 మినిట్స్ తర్వాత మనం స్లోగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం మీడియంలో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. అది మంచిగా ఫ్రై అయిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. అవి కలుపుకున్న తర్వాత ఎగ్గు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిసిపోయి ఫైనల్గా ఇలా వస్తుందన్నమాట. దీంట్లో మనం కొంచెం కరివేపాకు వేసుకుంటే దించే ముందు చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్నే కలిపేసుకోవచ్చు. ఎగ్ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.